ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతా అని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి. కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం. ఒకప్పుడు ఊర్లో ఎందుకు జాతరలు చేశారు? ఒక గ్యాదరింగ్, దాంతో ఒక హ్యాపీనెస్, ఒక స్ట్రెస్ బరస్ట్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అన్నీ తగ్గిపోతున్నాయి. ఇది కూడా ఈ కమ్యూనిటీలు కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేపు జరిగే స్వచ్ఛత హై సేవ బీ క్లియర్ 17 నుంచి 2 వరకు మీరు చేస్తున్నారు. మీరు చేసినట్టుని అప్గ్రేడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమేం కావాలో అవన్నీ అవసరం, అది కూడా మీరు చేయండి. అదే సమయంలో సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా మార్పులు ఉంటే కూడా తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. 5 జోన్స్లో 5 పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని మీరు పూర్తి చేయాలి. అయితే మొత్తం డబ్బులన్నీ కూడా సిమెంట్ రోడ్లు నిన్నే మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 81%, 82% సిమెంట్ రోడ్లు వచ్చేసాయి. ఓన్లీ డ్రైన్స్ ఇది ప్రాబ్లం. కనీసం అన్ని డ్రైన్స్ చేయాలంటే కొంత టైం అవుతుంది. కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్కు ఫోకస్ చేయండి. ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. రెయిన్ వాటర్ ఏదైనా వస్తే ఇంట్లో నుంచి వదిలిపెట్టిన వాటర్ కూడా అక్కడనే ఇది చేయడానికి రోడ్లోనే. ఆ టెక్నాలజీని మీరు ఎక్కడికక్కడ చేయగలిగితే వాట్ ఈస్ ది కాస్ట్? 1/8 or 1/7? సార్ నార్మల్గా ఒక 100 మీటర్స్కి 75,000 రూపీస్ అవుతుంది సార్. అదే సీసీ డ్రైన్ అయితే 5 lakh రూపీస్ అవుతుంది సార్. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 7 times బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా చేయగలిగితే చాలా వరకు మీకు వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లేకుండా డ్రైన్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఎస్టీపీస్ ఎక్కడికక్కడ బీ క్లియర్, ల్యాండ్ అక్విజిషన్ ఆర్ ల్యాండ్ ఇవ్వడం మీ బాధ్యత. అది అన్ని టౌన్స్లో దానికి కూడా మీరు ఫోకస్ చేసి ఇమీడియట్గా ఇవ్వాలి. ఇప్పుడు గోవర్ధన్ ప్లాంట్ ఒకటి మీరు పెట్టి చేశారు. మున్సిపల్ స్వచ్ఛ భారత్ కూడా మీరు చేయాలి. ఇది కౌ డంగ్కి దర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ యుఏ. రీజన్ ఈజ్ వాళ్ళు డేట్స్ కల్టివేషన్కి ఇది వాడుతున్నారని. కాబట్టి హ్యూజ్ డిమాండ్ ఉందని అది ఒకసారి డాక్రా సంఘాలు స్వచ్ఛ భారత్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎగ్జామిన్ చేయండి. అది ఉంటే మనకు హ్యూజ్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా వర్కౌట్ చేయండి. అదే మరి ఇంకొక పక్కన నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చెప్పేది ఇవన్నీ కూడా తీసుకొని ఈ ఉద్యమం ఆగకూడదు, లాజికల్గా వెళ్ళాలి. ఇంకా చాలా దగ్గర మీ దగ్గర టాయిలెట్స్ లేవు, ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు. మనం కట్టిన టాయిలెట్స్ అన్నీ కూడా యూజ్ చేయకుండా కొన్ని పాడుపడిపోయినాయి. కొన్ని వీళ్ళు ఏం చేశారంటే వేరే పర్పస్లకు వాడుకున్నారు, ఏది స్టోరేజ్కి ఇటు వాడుకున్నారు. కాబట్టి మళ్ళీ రీయూజ్ కావాలి. దీన్ని 100% మీరు చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మెకానిజం ఒకటి క్రియేట్ చేసి పంచాయతీ ఏరియాల్లో ఎక్కడైతే పిట్స్ ఉన్నాయో అవి క్లీనినెస్ కూడా ఎప్పటికప్పుడు దానికి ఒక ఏజెన్సీని పిలిచేసి మీరు ఎక్కడికక్కడ వాళ్ళకి ఇవ్వండి. మళ్ళీ ఎప్పటికప్పుడు కానీ క్లీనినెస్ వాళ్ళు చేయగలిగితే ఫ్రెష్గా ఉంటాయి, మోర్ సైంటిఫిక్గా ఉంటుంది. అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. ఇంకొక పక్కన ఫండ్స్ విషయంలో నేను చాలా 3 డిపార్ట్మెంట్లు కూర్చొని ఎంతవరకు మీరు చేయగలుగుతారో చేసి, మీకు ప్రాబ్లం వస్తే ఎసెన్షియల్ సర్వీసెస్కి ఎంత కావాలో చెప్పండి, విల్ ప్రొవైడ్ ఫండ్స్. ఇమ్మీడియట్గా నాకు అక్కడ డబ్బులు లేదని మాట లేకుండా యూ హ్యావ్ టు డూ ఇట్. ఇంకొక పక్కన మీరందరూ కూడా ఆల్ ఆఫీసర్స్, ఇదేదో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా, ఆల్ మినిస్టర్స్ని కోరుతున్నా, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి, మీ ప్రెమిసెస్ గ్రీన్గా ఉండాలి. ఇట్ ఈస్ ఎ కంపల్సరీ. ఆల్ కలెక్టర్స్ మీ ప్రెమిసెస్ కూడా గ్రీన్గా ఉండాలి, మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి. ఇది ఒకప్పుడు చాలా మార్పు వచ్చింది, కానీ ఈరోజు ఫైల్స్ అన్నీ కూడా ఆన్లైన్ వచ్చేసాయి. కాబట్టి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఫైల్స్ నాకు ప్రాబ్లం లేదు, కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడం, ఇరిగిపోయిన ఫర్నిచర్ పెట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా క్లీనప్ చేయాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అల్టిమేట్గా నెట్ జీరో, వేస్ట్ టు వెల్త్, ఈ 2 మీరు తీసుకొని ఇంకొక పక్క గ్రీన్ కవర్ కూడా
22.96% ఈరోజు ఫారెస్ట్ ఏరియాలో ఉంది. 7.05% ఫ్రమ్ ప్లెయిన్ ఏరియాలో హార్టికల్చర్, ప్లాంటేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండు లాజికల్గా తీసుకొని 50%కి వెళ్ళాలి. 2047 2029కి 37%కి వెళ్ళాలి. 7% వెళ్ళాలి. 7% వెళ్ళాలంటే మీకు చాలా క్లారిటీ ఇచ్చాం. ప్లెయిన్ ఏరియాలు ఎంత రావాలి, ఫారెస్ట్ ఏరియాలు ఎంత రావాలి, దాన్ని బ్రేకప్ ఇచ్చి ప్లాంటేషన్ ఎంత పెట్టాలి. ఫారెస్ట్ ఏరియాలో కూడా వినూత్నంగా మీరు ఒకసారి డిప్యూటీ సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కార్పొరేట్ సెక్టర్ని కానీ మనం ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. అవి కూడా మనం ఒక బ్లాక్ ఇచ్చేసి డెవలప్మెంట్ చేయమెంట్ చేస్తారు. అది కూడా కొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది. సార్ ఒక చిన్న కృష్ణయ్య సార్ ఈ పరిశ్రమల వాళ్ళు కూడా మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు 1/3 గ్రీనరీ ఉండాలని చెప్పి రూల్స్ ఉన్నాయి సార్. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా 2 acres 3 acres ఉన్నటువంటి వాటిల్లో అది మెయింటైన్ చేయటం లేదు, చేయలేదు కూడా. వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆ ఇండస్ట్రియల్ పార్క్లో కానీ ఇంకేదైనా హై స్కూల్లో కానీ మీకు ఈక్వలెంట్ ఏరియా మేము డెవలప్ చేస్తామని అడుగుతున్నారు. మీరు ఇవ్వండి అన్న, ఆ పర్మిషన్ మీరు ఇవ్వండి, ఆ పర్మిషన్ ఇవ్వండి. Okay, పర్మిషన్ ఇవ్వడమే కాకుండా ప్రమోట్ చేయండి. విల్ టేక్ ఎ ఆల్ డెసిషన్. కలెక్టర్స్ ది జీవో సార్ నేను సర్క్యులేట్ చేస్తాను సార్. సో దట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మన గ్రీన్ కవర్ వస్తుంది. ఒక స్కూల్ ఇవ్వండి, ఒక కాలేజ్ ఇవ్వండి, లేకుంటే ఎక్కడెక్కడ ప్లేస్ ఉంటే ఆ ఫారెస్ట్ ఇవ్వండి. ఒక 10-20 మెంబర్స్కి కలిసి ఒక ఫారెస్ట్ ఏరియా ఇవ్వండి. వాళ్ళు డెవలప్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదే సమయంలో నగర వనాలు 61 వచ్చాయి, 175 అనుకున్నాం. దీనికి కూడా ఫండ్స్ ఏ విధంగా చేయాలో నరేగా అన్నీ కూడా ఇచ్చేసి 175 పెడితే ఇది వస్తుంది. మనం ఒకప్పుడు వన భోజనాలు ఇవన్నీ పెట్టేవాళ్ళం. ఇప్పుడు కమ్యూనిటీ భోజనాలు అయినాయి, పర్వాలేదు. ఏదైనా కానీ